మీకు బాగా హిట్ ఇచ్చిన సాంగ్ టికెట్లు కాకుండా ఇంకో సాంగ్ ఏదో సాంగ్ బాగా వైరల్ అవుతుంది. దేకు 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 అన్న గొంతన్న నన్ను దేకాడే మత్త నీ కొడుకు. అసలు ఎందుకు అది ఆ పాట నిజంగా పుష్ప2ను ఉద్దేశించే రాసిరా? అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటిది అనేది ఒకటి పాట రూపంలో రాయడం జరిగింది మేడం. టికెట్లు మేమే కొనాలి, సప్పట్లు మేమే కొట్టాలి. ఇంతకీ పాటలు రాయాలని మీకు ఎందుకు అనిపించింది? అది తేనే మేమే దోస్తులం మాకు మేమే ఆస్తులం అనుకుంటూ తుత్తేనే ఇట్లా అనుకున్న వరకు అది పాట అయిపోయింది మేడం. నువ్వు ఓన్లీ ఫోక్ సాంగ్సే రాస్తావు, మళ్ళీ పొలిటికల్ సాంగ్స్కి ఎందుకు పోయినావు? అక్కడ రాముడు నడిచిన నేల అని ఉంటుంది, అది థీమ్ తీసుకొని ఏం చేసినాం మేడం అంటే రాముడు నడిచిన నేలన మళ్ళీ రాముడే రావాలి, రావణ అంతానికి మళ్ళీ మా అన్న కావాలి, దొరను దొర బానిసను గద్దెను దింపుదాం. దొరను దొర బానిసను గద్దెను దింపేద్దాం, మన బాయి బాటల అడుగేసి భవిష్యత్తును నిర్మిద్దాం. మీరు ఎందుకు వచ్చే సిచ్యువేషన్ బట్టే రాస్తున్నారు, వేరే ఫోక్ సాంగ్స్ ఎందుకు రాస్తలేరు? మేడం విషయం ఏంటిదంటే ఫోక్ సాంగ్స్ అనేది సముద్రం మేడం. 3 లక్షలు ఖర్చు అయిన పాటకి నీకెంత వచ్చింది తిరిగి? ఒరిజినల్ ఇది కలిపి 13 మిలియన్ ఏమి పోయింది మేడం. ఈ 2 పాటలే కొద్దిగా ఆ పోయిన పాటలన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా, ఓకే నువ్వు ధైర్యం కోల్పోకురా. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయినా, మా అమ్మ చనిపోయింది, మా అక్క చనిపోయింది, ఇద్దరు వాళ్ళు లేను ఒక అనాథ. చాలా అంటే చాలా ఎమోషన్ ఉంటుంది, ఒక్కొక్క రోజు నిద్ర రాదు మేడం. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత. ఈరోజు మన దగ్గర ఒక లిరిక్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీను గారు ఈరోజు మనతో ఉన్నారు. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఈ మధ్య పుష్ప2 తొక్కిసలాటలో జరిగిన ఒక పాట టికెట్టు మేమే కొనాలి, సావులు మేమే సావాలి అనే పాట రాసిన వ్యక్తి ఈరోజు మనతో స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. మరి ఆయన కొన్ని ముచ్చట్లయితే చెప్తాడు, మరి ఏం చెప్తాడు అనేది కరెక్ట్గా మనం కూడా అంటే నేను అన్ని కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు, మరి ఆయనని అడిగే తెలుసుకుందాం. నమస్తే శ్రీను గారు. నమస్తే మేడం. ఎట్లున్నారు? ఫైన్. ఓకే శ్రీను గారు, ఇంతకీ అసలు మీకు బాగా హిట్ ఇచ్చిన సాంగ్ టికెట్లు కాకుండా ఇంకో సాంగ్ ఏదో సాంగ్ బాగా వైరల్ అవుతుంది. దేకు దేకు ఆ దేకు దేకు అన్న పాట ఎందుకు రాసిరు? యాక్చువల్ అది నేను రాయలేదు మేడం, రాజేందర్ కొండ రాసిండు, నా ఛానల్లో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ సాంగ్ ఒరిజినల్ సాంగ్ ఉంటుంది, డీజే సాంగ్ 2 ఉంటాయి ప్రతి పాటకు. ఫస్ట్ సాంగ్ పూజా నాగేశ్వర్ ఉన్న అనుతోటి ఆదిలాబాద్ డిస్టిక్లో తీయడం జరిగింది మేడం. అది కూడా మంచి గుడ్ వ్యూస్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 2.5 ఉన్నది. అదే పాటను ఏం చేసినామంటే డీజే చింతలబరి మహేష్ అని డీజే చేస్తాడు, అతని దగ్గర డీజే చేయించుకొని మా టీం ఉంటుంది మేడం, లీడింగ్ బాయ్స్ అని మా టీం ఉంటుంది. మా టీం దగ్గర వాళ్ళే కొరియోగ్రఫీ చేసి వాళ్ళకి నచ్చిన స్టెప్పులు పెట్టుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది మేడం. ఆ స్టెప్పులు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో షేక్ అవుతున్నాయి మేడం, అత్తా కొడలు. అసలు దేకు దేకు అన్న పాట మేడం అది డబల్ మీనింగ్ కాబట్టి అంత వైరల్ అవుతుందని అనుకోవచ్చా? లేదు మేడం, అలా అనేం లేదు. చాలా డబల్ మీనింగ్ సాంగ్స్ వచ్చినాయి, కానీ అంత వైరల్ అయిన సాంగ్స్ ఏం డబల్ మీనింగ్ సాంగ్ దేకు దేకు సాంగ్ మాత్రం చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే అందులో డబల్ మీనింగ్ ఉందా లేదా అని పక్కన పెడితే మ్యూజిక్ అండ్ లిరిక్స్ మాత్రం హైలైట్ మేడం. అది మన తెలంగాణ మాండలికం మేడం, మన మాండలికం మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఓకేనా? దేకు దేకు అంటే జనరల్గా భర్త భార్యను దేకుతలేడన్న కాన్సెప్ట్, దాన్ని ఎన్ని రకాలుగా అనుకుంటే అది మనం ఏం చేయలేము మేడం. ఏం ఉద్దేశించి రాసిండ్రు ఈ పాట? సేమ్ అంతే, భార్య భర్తలు ఇద్దరు భార్యను దేకుతలేడు, అత్తతోటి కోడలు చెప్పుకునే ఫన్నీ కన్వర్జేషన్ తోటే చేసాం మేము. ఒరిజినల్ వీడియో కూడా అలానే చేసాం మేడం. దానికి పార్ట్ 2 కూడా ఉంటది. ఇంకా పార్ట్ 2 కూడా? పార్ట్ 2 షేక్ అలవాటు అయిపోయింది, ఒక పాట పెట్టగానే నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెట్టాడు. అక్కడ ఎండ్ కాలే మేడం. దేకు దేకు అనే సాంగ్ మొత్తం కంప్లీట్ ఎండ్ కాలేదు. ఇప్పుడు దానికి పార్ట్ 2 ఉంటుంది. షేక్ షేక్ ఓ వదినా అని ఉంటుంది మేడం. షేక్ షేక్ ఓ వదినా నెక్స్ట్ వచ్చే పాట. సో ఇంతకీ టికెట్ సాంగ్ దేన్ని ఉద్దేశించి రాసిరు మీరు? అందరు అనుకుంటుర్రు పుష్ప2 మూవీలో అది ఆ మూవీకి జరిగిన సంఘటన ఏదైతుందో తొక్కిసలాట, దాని గురించే ఈయన రాసిండు అని చెప్పేసి పెద్ద పెద్ద ఛానల్స్ చాలామంది మాట్లాడుకున్నారు. అందరు కూడా నీ నెంబర్ అడిగిర్రు,
నాకు తెలిసినంత వరకు అయితే అందరికి నెంబర్లు ఇచ్చినా కానీ మీరు ఎవ్వరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వనన్నారు. అసలు ఎందుకు అది ఆ పాట నిజంగా పుష్ప2ను ఉద్దేశించే రాసిరా? మేడం యాక్చువల్లీ మాది గోదావరికి అండి మేడం. ఓకే. మాది కోల్ బెల్ట్ ఏరియా. మా దగ్గర సింగరేణి కార్మికులు ఎన్టీపీసీ కార్మికులు ఎక్కువ ఉంటాయి. మా దగ్గర డబ్బులు ఎక్కువ వస్తాయి మేడం. మా దగ్గర 4 థియేటర్లు ఉంటాయి మేడం. 4 థియేటర్స్, 4 థియేటర్లు ఉంటాయి. సినీ లవర్స్ ఎక్కువ ఉంటారు మా గోదావరి ఏరియాలో. సినీ లవర్స్ ఎక్కువ ఉంటారు. సినీ లవర్స్ ఎప్పుడైనా ఫస్ట్ డే కాగానే ఆ టికెట్ ఎంత అని ఉండనివ్వండి, ఓ పిచ్చి. ఆ పిచ్చిలో నేను కూడా ఒక పిచ్చి ఉన్నాను మేడం, ఇంక్లూడింగ్ మీ. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని, చాలా పెద్ద అభిమాని. నా ఇంటర్మీడియట్లో ఉండగా ఇందిరా సినిమా వచ్చింది మేడం. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చిరంజీవి ఏ సినిమా కూడా ఫస్ట్ డే మిస్ కాలేదు. ఖచ్చితంగా ఇప్పటికి కూడా అప్కమింగ్ డేస్లో కూడా భగవంతుడు వాళ్ళు అన్ని సహకరిస్తే అలా వెళ్ళిపోతా. అలా జరిగే క్రమంలో ఏమైందంటే మేడం, ఈ పిచ్చితోటి ఏం చేస్తున్నారంటే కొంతమంది పూర్ పీపుల్ కానివ్వండి, మీడియం పీపుల్ కానీ ఏం చేస్తున్నారంటే 2000 3000 పెట్టి టికెట్లు కొంటున్నారు మేడం. బ్లాక్లో ఫస్ట్ డే చూడాలి, అది ఒక క్రేజ్గా అన్నట్టు చూస్తున్నారు. ఇలా కొన్ని నాకు బయట ఇంతకుముందు ఒక వేరే కాడ 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి మేడం. మనం ఏదైనా ఒక్కటి ఈ నా గురించే మేడం, వేరే వాళ్ళ గురించి కాదు కానీ మన గురించే ఎంత సినిమాకు అట్రాక్ట్ అవుతున్నాం. అసలు మనం ఏం రాద్దాం, అసలు జనరల్గా అసలు మనం అనుకునే ఫీలింగ్ ఏంటిది, అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటిది అనేది ఒకటి పాట రూపంలో రాయడం జరిగింది మేడం. దానికి పుష్ప సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది క్లారిఫికేషన్ నాకు కావాలి. 100%. సో అందరూ వింటున్నారు కదా, పుష్ప2కి ఈ సార్ రాసిన టికెట్ 2 అనే సాంగ్కి అసలు సంబంధమే లేదు. ఆయన ఎప్పుడో అనుకొని రాసిన పాట కరెక్ట్గా ఈ సిచ్యువేషన్లో ఆ పాటను విడుదల చేయడం జరిగింది. అందుకని చెప్పేసి అందరు అనుకున్నారు మీరు దాన్నే ఉద్దేశించి రాసిరా. యాక్చువల్ ఆ పాట ఫస్ట్ డే వెళ్ళలే మేడం, జస్ట్ 6K మాత్రమే వెళ్ళింది. 6000 వ్యూస్ వెళ్ళింది. నేను 4:30కి రిలీజ్ చేశాను. 4:30 5 o'clock రిలీజ్ చేసిన పాట ఎర్లీ మార్నింగ్ చూసే వరకు 6000 ఏముంది మేడం. 7-7:30 వరకు చూస్తే ఇక 7 నుంచి వాళ్ళు కొంతమంది పొలిటికల్ గ్రూప్స్ వాళ్ళకు ఈ కొంతమంది ఈ పాట నా పాటను వాడుకొని విపరీతంగా షేర్ చేయడం, వాళ్ళకి నచ్చినట్టు ఒక్కటే రోజు దగ్గర 1000కి దగ్గరలో కామెంట్స్ వచ్చినాయి మేడం. ఇన్స్టాలో నాకు తెలిసి నేను వాచ్ చేసిన ఒక 6000 పేజీల వరకు ఇన్స్టాలో మన సాంగ్ పెట్టేశారు. వాళ్ళ పర్సనల్గా వాడుకునే ప్రయత్నం చేశారు. అందుకే నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించి వేరే వాళ్ళ నేమ్ బ్యాడ్ చేసి మనం ఎక్కడ హైలైట్ కావద్దనే ఉద్దేశంతో నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పటివరకు. అసలు నేను బయటికి ఎక్కడికి రాలేదు. ఇది మెయిన్ రీజన్. ఆ సాంగ్ వచ్చినప్పుడు చాలామంది కూడా నన్ను అడిగారు. నేను అంత డీప్గా తీసుకోలే ఆ పాటను. నేను తీసుకొని ఉంటే ఆ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకునేదాన్ని నేను. కానీ కాకపోతే ఏంటంటే నాకు తెలియదు కదా మీరు దాన్ని ఉద్దేశించి రాసినని మేమందరం అనుకున్నాం. కానీ యాక్చువల్లీ అది నువ్వు సినిమాకి సంబంధించి రాసినావు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అందులో మెయిన్ పుష్ప ఒకటి అది ఉంది కదా, అది అనుకొని అందరు అనుకున్నారు. అస్సలు సమస్య లేదు, చాలా ఉంటాయి అందులో. పుష్పని కాదు, చాలా అన్ని సినిమాల్లో మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నమే చేసినాం. ఏదో ఎటో మెసేజ్ ఇద్దామని అనుకుంటే అది కంప్లీట్గా పొలిటికల్ ఏదో ఆటో వెళ్ళిపోయింది. ఇక నాకే మనం ఇప్పుడు వస్తున్న ఈ స్టేజ్లో ఏదైనా ఇబ్బంది కావచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడే మన ఫేస్ ఎవరికి తెలియద్దనే ఉద్దేశంతో మనం కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాం మేడం. చాలా మంది అప్పుడు అనుకున్నారు ఎవరా శ్రీను, ఎవరు రాసింది, ఎవరు 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 అనుకున్నారు. ఇప్పుడు చూడండి ఆ శ్రీను గారిని. ఓకే, యాక్చువల్లీ మీ ఛానల్లో హనీ బేబీ ఉంది కదా, రాజన్న మూవీలో చేసింది. ఆమె మీకు ఎట్లా పరిచయం? యాక్చువల్లీ మేము ఒక మంచి సాంగ్ చేద్దామని సుద్దాల అశోక్ తేజ సార్ దగ్గరికి పోయినాం మేడం. సుద్దాల అశోక్ తేజ సార్ మంచి కంటెంట్ చెప్పినాం. ఒక అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి పెళ్ళి కోరుకునే వరువు కోసం మంచి కాన్సెప్ట్ చెప్పినాం. సాంగ్ మంచిగా కంపోజ్ చేసిండు ఎస్కే బాజీ, బుల్లెట్ బండి మ్యూజిక్ డైరెక్టర్ బాజీ గారు ఉన్నారు కదా, బాజీ గారే కంపోజ్ చేయడం జరిగింది. పాట బాగా వచ్చింది మేడం, అవుట్పుట్ బాగా వచ్చింది. ఎవరితోటి పోదాం అని ఒక 1 month సెర్చ్ చేశాం మేడం. మన ఇన్స్టాలో ఉన్నవాళ్ళు, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళతో వెళ్దామా, ఇంకెవరైనా యాంకర్స్ తోటి వెళ్ళిపోదామని సెర్చ్ చేశాం మేడం. అప్పుడే ఒక ఫ్రెండ్ ఇలా అని కూడా చేసేందుకు రెడీలో ఉన్నది, ఒకసారి అని అంటే ఒకసారి నెంబర్ పంపివని చెప్పాను మేడం. నెంబర్ పంపించారు. అని వాళ్ళ బ్రదరు సాంగ్ పంపించండి సార్ అని అన్నారు.
ఒక్కసారి సాంగ్ పంపించాను. ఓకే సార్ చేద్దామని చెప్పారు. సిరిసిల్లలో సాంగ్ షూట్ చేయడం జరిగింది మేడం. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన అమ్మాయిని. అబ్బా గ్రేట్ కదా. చాలా సినిమాలో రాజమౌళి గారు డైరెక్ట్ చేశాడు. అలాంటి అమ్మాయిని నా ఛానల్లో నేను దగ్గరుండి డైరెక్ట్ చేసుకొని ఇలా ఉండాలి అని చెప్పిన అది ఇప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆ అదృష్టం ఏంటంటే అని నా ఛానల్లో ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్ ఏం చేయలేము మేడం. అవును ఇప్పటివరకు చేయలేదు. అసలు అదే నేను షాక్ అయిపోయినా. ఇదేందబ్బా అసలు పాప అక్కడ రాజన్న మూవీలో కనిపించింది, మళ్ళీ ఇక్కడ కనిపించింది, మళ్ళీ ఈ మధ్య కనిపిస్తుంది బయట అనుకున్నానే మేడం. గ్రేట్ అసలు నిజంగా మీ దాంట్లో చేసిందంటే అదొక లక్కీ మేడం. నిజంగా చాలా లక్కీ మీరు. సో కానీ ఆ పాట కూడా బాగా పేలింది, బాగా వెళ్ళింది అది కూడా. అండ్ ఇంకోటి నాగదుర్గ యాక్చువల్లీ ఏ పాట చేసినా కానీ సింగిల్గా చేస్తుంది, కానీ మీ దాంట్లో డ్యూయల్గా చేసిందంటే అసలు నేను షాక్ అయినా. ఎట్లా ఒప్పుకుంది? ఆ పాట వచ్చేసి మహేందర్ శ్రీరాములు అన్న మ్యూజిక్ చేసింది మేడం. ఆడియో చాలా బాగా వచ్చింది. మహేందర్ చాలా బాగా చేస్తారు. ఇద్దరు అక్క చెల్లెలు. ఒక ప్రకృతి అందంగా ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ ఈ అక్క చెల్లెలు అందంగా ఉండాలి. ప్రకృతిని అందంగా చూపెట్టాలి, ఇటు అక్క చెల్లెలు అందంగా చూపెట్టాలి. ప్రకృతితో ముడిపడ్డ సీన్స్ చూపెట్టాలి అక్క చెల్లెలు. ఎవరున్నారు మళ్ళీ విత్ డ్యాన్స్ వచ్చి ఉండాలి మేడం. ఎవరున్నారు అనుకునే క్రమంలో ఫస్ట్ నాగదుర్గతో వెళ్ళిపోదాం అనుకున్నాం మేడం. ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఇద్దరు ఉన్నారు. భయంగానే నెంబర్ తీసుకున్నాం మేడం వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఇలా ఉంది చేస్తారా మేడం అంటే ఫస్ట్ కొద్దిగా అంటే ఏదో వాళ్ళకి ఏదో పర్సనల్ వర్క్ ఉంది సార్, నెక్స్ట్ మంత్ తర్వాత చేద్దామని చెప్పడం జరిగింది. మరి సిస్టర్ రోల్ ఉంటుందని అంటే ఆమె నేను వాడే స్ట్రగుల్ చూసి సార్ చేద్దాం సార్, పాట బాగుంది, ఎవరిని పెడుతున్నారంటే లాస్య గారిని పెడుతున్నా అని చెప్పాను. ఓకే ఇద్దరం కూడా అక్క చెల్లెలా ఉంటాం, సేమ్ చేద్దాం సార్ క్యారీ అని చెప్పింది. శేఖర్ వైరస్ అన్న కొరియోగ్రాఫ్ చేశాడు మేడం. తెలుసు ఇప్పుడు చాలా మొత్తం ఆయననే ఉన్నాడు ఏడోదుడు. అది ఇప్పుడు అది మా గోదావరి కానీ ఏరియాలోనే తీసినాం మేడం ఆ పాట షూట్. అది అందరూ ఏమనుకుంటారు అంటే ఎక్కడ ఊటీ కేరళలో తీసినట్టు అనుకుంటారు, కానీ ఆ పాట గోదావరి కన్లోనే తీసాం. ఆ సాంగ్ కూడా చాలా హిట్ మేడం. ఇంతకీ పాటలు రాయాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ మేడం నేను ఒక టీచర్. నేను కరోనా టైం మేడం, మధ్యలో స్కూల్స్ అన్నీ లాక్డౌన్ అయిపోయినాయి. నేను మా ఫ్రెండ్ కిషోర్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక గోవారికన్లో కిరాణం పెట్టినాం మేడం. పెట్టిన షార్ట్ 15-20 డేస్లోనే మా షాపు చాలా మంచి గుడ్ రిజల్ట్ ఉంది మేడం. మంచి గిరాకీ అవ్వడం మంచిగా ఉన్నది. ఈ క్రమంలో ఇద్దరం ఏమనుకున్నాం అంటే మేమిద్దరం చేసే బిజినెస్ అన్నీ మంచి సక్సెస్ రేట్ ఉన్నాయి, ఆ భగవంతుడి దయ ఉన్నది. అప్పుడు వినాయకుని పండుగ వస్తుంది మేడం, వినాయక చవితి వస్తుంది. ఆదిదేవుడు వినాయకునితో స్టార్ట్ చేద్దామని మా ఫ్రెండ్ అన్నాడు. మేము ఇద్దరం అనుకునే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నాయి. అప్పుడు అంతా నాలెడ్జ్ లేదు మేడం, ఇది ఎవరు ఏంటిది అనేది మనకు అంత నాలెడ్జ్ లేదు. కింద యూట్యూబ్లో కింద సెర్చ్ చేస్తే మోర్లో ఎస్కే మదీన్ ఏ పాట విన్నా ఎస్కే మదీన్ అని పేరు వచ్చింది. కింద మీద పడి నెంబరు ట్రై చేసినాం, దొరికింది. ఒకసారి రమ్మని అన్నాడు మేడం, ఒక ట్యూన్ చెప్పడం జరిగింది. అని ఇలా కాదు, మాకు కంప్లీట్గా హైదరాబాద్ స్టైల్లో ఉండాలి, నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండాలి, రెండు యాస హైదరాబాద్ యాస ఉండాలి, మొత్తం సాంగ్ వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండాలని చెప్తే అజయ్ మెంగని అని లిరిక్ రైటర్ మేడం, చాలా గొప్ప లిరిక్ రైటర్, చాలా గొప్ప రైటర్. ఈరోజు నన్ను నడిపిస్తూ అంత చిన్న వయసులో అన్ని పాటలు రాసిండు. అంత అసలు పాటలు అయితే ఎంత బాగా రాస్తాడంటే మెయిన్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చాలా బాగా రాస్తాడు, నాకు బాగా ఇష్టం. ఈరోజు నన్ను నడిపించేదంటే స్పెషల్గా అజయ్ మెంగనే 100% చెప్తున్నా. రాస్తున్న క్రమంలో నేను మదీన్ అన్నకి ఎవ్రీడే నాకు వచ్చిన పదాలు కొన్ని టెక్స్ట్ చేసేటోండి అన్నట్టు. మదీన్ అన్నకి అన్న ఈ పదాలన్న పాటలుంచు, ఆ పాటలుంచు, ఇక్కడ ఇది రప్పి అని కొన్ని టెక్స్ట్ చేసేటోని వాట్సాప్లో. అన్న పదాలు నువ్వే మంచి బాగుంటున్నాయి, నీ పదాల సర్లీ బాగుంటుంది, ఇట్లా ట్యూన్ చేసే వాళ్ళు ఉంటారు, నువ్వే ఒకసారి వెళ్ళి ఇట్లా ఒకసారి ట్రై చేయన్నా అని చెప్పడం జరిగింది. అదే ఊపుతోటి బయటకు వచ్చి అదే ఇంకా మా వినాయకుని సాంగ్ రాలేదు, కంప్లీట్ కాలేదు, దానికంటే ముందు ఒకటి మేమే దోస్తులం అని సాంగ్ రాసినాం మేడం. మా గోదావరికల్లో మా దోస్తులు ఉంటారు, ఒక 4-5, శివ, మహేందర్, రాము, సంతోష్ నాయక్ అని మేము ఫ్రెండ్స్ ఉంటాం మేడం. మా బ్యాచ్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ తీసుకొని ఉత్తగా ఒక 10 minutesలో సాంగ్ రాయడం జరిగింది మేడం. ఎట్లా వచ్చింది నీకు అట్లా రాయడం? అది ఉత్తేనే మేమే దోస్తులం, మాకు మేమే ఆస్తులం అనుకుంటూ ఉత్తేనే ఇట్లా అనుకున్న వరకు అది పాట అయిపోయింది మేడం. గల్లీలోనే బచ్చగాళ్ళం, మాకు మేమే బుచ్చగాళ్ళం, గల్లీలోనే బచ్చగాళ్ళం, మాకు మేమే బుచ్చగాళ్ళం.
సింపుల్గా అనుకున్న పదాలు సింపుల్గా అనుకున్న పదాలే పాట అయిపోయింది. అరే పాట ఏం లేదు అని అప్పుడు అర్థమై అది స్టార్ట్ చేసినాం. అది కూడా ఇన్స్టాలో చాలా వైరల్ అయింది మేడం, ర్యాప్ సాంగ్. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఓన్లీ ఫోక్ సాంగ్సే రాస్తావు, మళ్ళీ పొలిటికల్ సాంగ్స్కి ఎందుకు పోయినావు? పొలిటికల్ సాంగ్స్ మా రామగుండం కాన్స్టిట్యున్సీ, మాకు అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చేసి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఉంటాడు మేడం. మక్కన్ సింగ్ ఏంటిదంటే అప్పుడు 10 years టీఆర్ఎస్ రూలింగ్ ఉండే మేడం. చాలా నిర్బంధం, చాలా అంటే చాలా నిర్బంధం ఉండే. అన్న ఒక కింగ్ లెక్క, రియల్గా కింగే. ఓకేనా? అన్నను ఏం చేసేవాళ్ళంటే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మేడం. 10 years రూలింగ్ ఉండే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అన్నే యాటిట్యూడ్ ఏంటంటే మేడం, ఇప్పుడు మన హైదరాబాద్ ఏదైనా హాస్పిటల్ ఉన్నా కానీ ఏదైనా పిల్లలకు ఫీజు తక్కువ చేయాలని ఏదైనా అన్న దగ్గరికి వెళ్తే వచ్చి ముందు వరుసలో నిల్చుంటాడు మేడం, ఖచ్చితంగా ఎవరని ఉండడు. అలా చేసినవి చాలా ఉన్నాయి. నాకు అన్న దగ్గర స్పెషల్గా యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఇష్టం. దాన్ని బేస్ చేసుకొని మాది రామగుండం కాన్స్టిట్యున్సీ. గతంలో చరిత్ర చెప్తుంది ఏంటంటే అక్కడ రాముని గుండాలు ఉంటాయి మేడం. అక్కడ రాముడు నడిచిన నేల అని ఉంటుంది. అది థీమ్ తీసుకొని ఏం చేసినాం మేడం అంటే, రాముడు నడిచిన నేలను మళ్ళీ రాముడే రావాలి, రావణ అంతానికి మళ్ళీ మా అన్న కావాలి, దొర బానిసను గద్దెను దింపుదాం. దొర అంటే అప్పుడు కేసీఆర్ గారు, దొర బానిస అంటే మా ఎమ్మెల్యే గారు, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్న. వీళ్ళని తీసుకొని ఆ పదాలు రాయడం జరిగింది మేడం. అంటే అది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ జరిగింది, అంతే అనుకున్న టైంలో రాలేదు. ఒక 1 month 45 days వరకు కొత్త కాబట్టి కొన్ని కొత్త పదాలు ఏమేమి వస్తాయని. మీరు టీఆర్ఎస్కి యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మేడం. అలా అని ఏం లేదు, కళాకారుడు అన్నప్పుడు ఖచ్చితంగా అందరికి రాయాల్సిందే, అందరికి చేయాల్సిందే మేడం. పెన్ను ఒక్కరి కోసం అయితే ఆగిపోవద్దు మేడం. ఓకే, ఫస్ట్ పాట రాసింది ఆయన కోసమే. అది చాలా వైరల్ అయింది. నల్గొండ గద్దర్ అన్న పాడడం జరిగింది. ఆ పాటను ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు, కేటీఆర్కు, జగన్కు, ఏపీ పవన్ కళ్యాణ్కు ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరికీ ఇన్స్టాలలో నా పాటే చాలా వైరల్ రాస్తున్నారు. మరి ట్యూన్ చేపించుకుంటాం మేడం. కొంతమంది ఇప్పుడు అజయ్ మెంగాని వాళ్ళ వీళ్ళతోటి సలహాలు తీసుకుంటారా, అన్న ఇట్లా వెళ్ళిపో, ఇటు రాకి ఇట్లా వెళ్ళిపో, ఇక్కడికి ఇట్లా పిచ్చి పెంచుకో అని నాకు కొన్ని సలహాలు ఇస్తుంటారు మేడం. నాకు పాట రాదు మేడం, పదాలు రాస్తుంటా. ఇప్పుడు ఈ పదాన్ని ఇక్కడ కూర్చు అని చెప్తా అంటారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, నాకు కొన్ని పదాలను అన్న ఇంత ఎంత ఉండదు, ఈ పదాలు చెప్పు అని చెప్పి చెప్తా అంటారు అన్నట్టు. అలా రాస్తున్నాం మేడం. నీకు ఇంకా టీచింగ్ కూడా వాళ్ళు టీచర్స్ వాళ్ళు నాకు గురువు. 100% వాళ్ళు వయసులో చిన్నోళ్ళు అయినా కానీ ఈరోజు అజయ్ వాస్తవానికి చెప్పాలంటే నన్ను వెనకాల ఉండి, అన్న నువ్వు ఇట్లా రాయి, నీ లిరిక్ బాగుంటుంది అన్న, నువ్వు అసలు ట్యూన్ చేయన్న, ఒక ట్యూన్ చేయని మొన్న ఎగ్జాంపుల్గా 2-3 పాటలు చెప్పిండు. అది మొన్ననే ఒక పాట నా సొంతంగా ట్యూన్ తోటి, అవ్వతోడు తినే బువ్వతోడు పోరిని నమ్మకు పోడా బదాల్లా బదనంగాక అనేది ఉంటుంది. అది నా వాయిస్ బాగుండదు, నేను పాడలేను అని ఆ సొంత ట్యూన్లోనే చేస్తున్నాం మేడం ఇప్పుడు ఆ పాట. అది కూడా చాలా బాగుందన్న, బాగా చేస్తున్నామని చెప్తాడు. ప్రతి పాట నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను, ప్రతి పాట. ఓకే, అసలు ఇంతకీ యూట్యూబ్ వల్ల వచ్చే ఉపయోగం ఏంది అసలు? యూట్యూబ్ అనేది ప్రపంచం మొత్తంలో ఒక సోషల్ మీడియా గొప్ప ప్లాట్ఫామ్ మేడం. దీంట్లో సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి మేడం ఇందులో, 24 డిపార్ట్మెంట్స్. ఫుడ్ కేటగిరీ ఉంటుంది, వంటల కేటగిరీ ఉంటుంది, సాంగ్స్ కేటగిరీ ఉంటుంది, డిఫరెంట్ వ్లాగ్స్ కేటగిరీస్ ఉంటాయి, ఇలా న్యూస్ ఛానల్ కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్కటి లాంగ్ వీడియోకి ఒక అమౌంట్ రావడం జరుగుతుంది, షార్ట్ వీడియోకి ఒక అమౌంట్ రావడం జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ యాడ్స్ బట్టి మేడం. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ మేడం మనకు కరోనా టైంలో చాలా విపరీతమైన వైరల్ అయిపోయాడు మేడం. అప్పటి నుంచి యూట్యూబ్లో అందరూ మనం సాంగ్స్ తీయాలి పెట్టాలని అనుకున్నారు. అప్పుడు రాసినప్పుడు ఏమైందంటే మేడం, అప్పుడు ఏ పాటైనా మిలియన్స్ అయినాయి. అంటే ఈ రైటర్లు లేకపోవడం, కొంతమంది ఉండడం, వాళ్ళు అప్పుడు గొప్ప రైటర్లే దీన్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్న టాలెంట్ అంతా బయటకు తీసుకొచ్చారు. మంచి పేమెంట్ వచ్చింది. వచ్చే వరకు అది ఒక్కరి నుంచి ఇద్దరు నుంచి మొత్తం విశ్వవ్యాప్తమైంది మేడం. కానీ వీళ్ళు ఇంత ఈజీగా అమౌంట్ సంపాదిస్తున్నారు, దీంట్లో ఏదో ఉన్నదనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ లిరిక్ రైటర్ వాళ్ళే అవుతున్నారు, డైరెక్టర్ వాళ్ళే అవుతున్నారు, ప్రొడ్యూసర్ వాళ్ళే అవుతున్నారు, అందరూ వాళ్ళే అవుతున్నారు. దాని ద్వారా మేడం నాకు తెలిసి ఫోక్లో
అంటే మిగతా డిపార్ట్మెంట్స్ మనకు ఐడియా లేదు. 95% అబోవ్ ఫెయిల్యూరే మేడం. 95 అబోవ్ ఫెయిల్యూరే. ఓన్లీ 5% మాత్రమే సక్సెస్ ఉంటుంది మేడం. ఆ సక్సెస్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది మేడం. ఏ పాట వేసినా మిలియన్స్ పోతాయి అట్లని కాదు. 95% ఇప్పుడు 100 సాంగ్స్ రిలీజ్ అయితే 95 పాటలు ఫ్లాపే మేడం. 5 పాటల హిట్, 5 పాటలు మామూలుగా హిట్ ఉండే అన్నట్టు. ఇంకో 1,00,000 మంది ఈ అబ్బాయి ఆయనకి అన్ని లక్షలు వచ్చినాయి, వీనికి ఎన్ని లక్షలు వచ్చినాయి ఏం చేస్తారు, మళ్ళీ ఉన్న ఆస్తి అమ్ముకొని వచ్చి దీంట్లో పెడతారు మేడం. అట్లా అనిపిస్తుంది. ఏదో ఈజీ మనీ కోసం, షార్ట్ మనీ కోసం అని అనుకుంటారు మేడం. ఫోక్ సాంగ్స్ తీయాలంటే అంటే నేను అంత పెద్ద గొప్ప వ్యక్తిని కాదు, గొప్పది కాదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం దయచేసి ఎవరు మోసపోకండి. మనం ఎంతో కష్టపడితే రూపాయి సంపాదించుకున్నాం మేడం. చాలా కష్టం ఇప్పుడు సంపాదించడం. ఈరోజు నేను కూడా చెప్తున్నా మేడం, నా ఛానల్లో మిలియన్ ఉన్నాయి, ప్రతి సాంగ్ కూడా మిలియన్ ఉంది. కానీ తక్కువ పాట అంటే తక్కువ టైంలో తక్కువ పాటలు పెట్టి నువ్వు అంత సంపాదించుకున్నావు అంటే అంత సంపాదించుకోకపోయినా నీకు ప్రతి పాట పెట్టినా కానీ మిలియన్స్ వస్తున్నాయి మేడం. సో అది నీ పాట యొక్క గొప్పతనమే. గొప్పతనము మా శివయ్య, మా ఊళ్ళో శివయ్య ఉంటాడు మేడం. ఆ శివయ్య దీవెనలు ఎప్పటికి ఉంటాయి నా మీద. ఆయన ఇచ్చిన అదృష్టమైన అనుకుంటా ఇప్పటికీ. ఇప్పుడు ఈ శివరాత్రికి కూడా ఒక ప్రత్యేకంగా ఇచ్చిన శివయ్యకు నేనేమి ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా ఇక ప్రత్యేకమైన పదాలు డిజైన్ చేసి ఇంకా దీనికంటే ఎక్కువ ఏముంటుంది, దీనికంటే ఎక్కువ ఏముంటుందని రోజు రీసెర్చ్ అంటే రీసెర్చ్ అంటే అది బుక్కులు చదవడం కాదు మేడం, మైండ్ రీసెర్చ్. ఏం చేయాలి ఒక 3-4 రోజుల నుంచి అసలు నిద్రపోతలేను మేడం. రోజు గంట అరగంట రైట్ దీనికి సెట్ అవుతుందా లేదా అనుకుంటూ చూస్తున్నాం మేడం. ఈ 2025లో ఒకటి మంచి హిట్ కొడతావు. శివుని పాట, మంచి పాట అయితే ఇస్తాను మేడం. చాలా మంచి పాట ఇస్తాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అది. చాలా మంచిగా తీస్తా. సరే, అన్ని మంచి పనులు చేస్తారు కానీ మరి మీరు సింగర్స్ ఎందుకు కొత్త వాళ్ళనే ఇప్పుడు ఎవరైతే హిట్ ఉన్నారో వాళ్ళనే ఎంచుకుంటారు? అలానే ఏం లేదు మేడం. మనం పాట రాసేటప్పుడు పాట ట్యూనింగ్ అయిన క్రమంలో ఏముంటుంది అంటే మేడం, ఇప్పుడు కొందరి స్వీట్ వాయిస్ ఉంటుంది, కొందరు రా వాయిస్ ఉంటుంది, ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్కరిది ఉంటుంది మేడం. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే కంప్లీట్గా ఎమోషన్ వండియాలంటే మన సింగర్ లవాన్ని ఎక్కువ ఉంటుంది జనరల్గా. అక్క వాడితేనే జనాలలోకి ఈజీగా సొచ్చుకెళ్తుంది మన పాట. అసలు జనాలకి ఈజీగా ఎట్లా సొచ్చుకెళ్ళాలి, దానికి కరెక్ట్ అయిన వాయిస్ ఎవరిది అన్నట్టు మనకు అది పాట వచ్చిన తర్వాతనే తెలుస్తూ ఉంటుంది మేడం. ఇప్పుడు మెలోడీ ఉందనుకోండి, సింగర్ శ్రీనిధి, శిరీష, ఇలాంటి జోనర్స్ ఉంటాయి. అంతేగాని కొత్త వాళ్ళని కాదని పాత వాళ్ళే అని అలా ఏముండదు. ఎవరి వయసు ఉన్నా ఖచ్చితంగా తీసుకుంటాం. అన్ని ఎక్కువ మన ప్రభాకర్ సాంగ్స్ ఉన్నాయి లేదు, అందరు ఉన్నారు మేడం. సింగర్ లావణ్య ఉంది, శ్రావణ భార్గవ్ గారు ఉన్నారు, నల్గొండ గద్దరన్నయ్య ఉన్నాయి, గద్దరన్న పాటలు చాలా మంది ఉన్నారు మేడం. అలా ఏం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే నేనే మేడం. నేను ఎంకరేజ్ చేసిన స్టార్ట్ చేస్తున్నాను. మరి ఏంటిది మేడం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం? నేను చాలా 100% నేను కొత్త వాళ్ళని 100% ఎంకరేజ్ చేస్తాను మేడం. ఎంకరేజ్ చేసే క్రమంలో మనం పెద్ద డబ్బున్నోళ్ళం కాదు, నాకు పరిమితులు ఉంటాయి. దాంట్లో 50,000 లక్ష రూపాయలు పెట్టాలంటే నా ఫైనాన్షియల్ స్టాటస్ కూడా చూసుకోవాలి. అందరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దాంట్లో మనం కూడా ఉండాలి కదా మేడం. అందుకని దాని గురించి చూసి ఖచ్చితంగా కొత్త వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని 100%, సింగర్స్ కానివ్వండి, లిరిక్ రైటర్లను కానివ్వండి, మెయిన్ లీడ్ కానివ్వండి, కొరియోగ్రఫీ కానీ ఎవరైనా 100% నేను టాలెంట్ ఉందని నా దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా నేను 100% బయటికి తీసుకొస్తాను మేడం. మరి మీరు రాసే సాంగ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చే ఫోక్ సాంగ్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి? మీరు సిచ్యువేషన్స్ని బట్టి సాంగ్స్ రాస్తారు. ఇక్కడేమో ఫోక్ సాంగ్స్ అంటే ఎప్పుడెప్పుడో పాత సాంగ్స్ కూడా తీసుకొని దాన్ని డీజే చేసి చేస్తున్నారు. సో మీరు ఎందుకు వచ్చే సిచ్యువేషన్ని బట్టే రాస్తున్నారు? వేరే ఫోక్ సాంగ్స్ ఎందుకు రాస్తలేరు మేడం? విషయం ఏంటిదంటే ఫోక్ సాంగ్స్ అనేది సముద్రం మేడం. మన తల్లులు వాళ్ళ అమ్మలు ఎప్పటి నుంచో నిజాం కాలం నుంచి ఈ పాటలు, మన తెలంగాణ అంటేనే ప్రతి ఇంట్లో ఒక రచయిత ఉన్నట్టే మేడం. ప్రతి ఇంట్లో తెలిసి తెలియకుండా వంట చేసేటప్పుడు కానీ ఎక్కడి నుంచో ఖచ్చితంగా రచయిత ఉన్నట్టే. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ వాళ్ళు కంప్లీట్గా గ్రామీణ నేపథ్యంతో తీసుకుంటారు మేడం. అందులో చాలా హిట్స్ ఉన్నాయి, చాలా హిట్స్ ఉన్నాయి. ఇంకా నా హిట్స్ లేవు అంటే నా శైలి ఇది అన్నట్టు మేడం, అంతే, వేరే ఏం లేదు. నేనేం చేస్తున్నా అంటే కొత్తగా వేరే విధంగా ఉండాలి. ఒకటి అక్క చెల్లెల గురించి రాసినాం, ఒకటి వరుణ్ గురించి రాసినాం, ఒక ఆమె భార్యకు మందు మధ్య చూసుకోర్రి ఎక్కువ వచ్చిన ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటి మీద రాసిన. ఇప్పుడు మొన్న కోయి సాంగ్ ఒకటి వైరల్ అయింది మేడం.
ఇన్స్టాలా అది చూడంగానే వెంటనే రాసేసినావు పాట. మొన్న టికెట్ గురించి ఎప్పుడో రాసినావు కాబట్టి అది అప్పటికప్పుడు రిలీజ్ అయింది, అది వైరల్ అయిపోయింది ఆ పాట. అట్లా నువ్వు ఏం రాసినా సిచ్యువేషన్ తగ్గట్టే రాస్తున్నావు కదా. మరి అలానే ఏం లేదు మేడం, జనాలు ఎక్కువ ఎంటర్టైన్ ఏ విషయాన్ని కోరుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంట. జనరల్గా మనం సోషల్ మీడియా వాడుతుంటాం, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్లో కానీ దేనికి ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు. ఓకే వీళ్ళు కోరుకునే ఎంటర్టైన్ ఇది, దాన్ని మనం పాట రూపంలో ఇద్దాం అనేది ఒకటి అనుకున్నాం మేడం. అంతే రాస్తారు అంతే. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనకి ఎక్కువ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అమ్మ లేదు, చెల్ల లేదు, అక్క లేదు, ఏం లేదు, స్కూల్లో లేదు, కాలేజీలో లేదు, ఎక్కడ ఏమంటారు జాబ్లలో లేదు, ఎక్కడ చూడ అఘాయిత్యాలే జరుగుతున్నాయి. భార్య భర్తని, భర్త భార్యని, లవర్లని, ఇవన్నీ అంతెందుకు ఆఖరికి కన్న కూతురే తల్లిని చంపే సిచ్యువేషన్కి వచ్చినాయి. మరి ఇలాంటి వాటి మీద మంచి మంచి పాటలు రాయొచ్చు కదా మేడం. ఆడపిల్ల గురించి స్పెషల్గా రాయాలంటే నేనే మేడం. నేను ఇప్పుడు మందు పెట్టిందో సాంగ్ ఉంది మేడం, అది ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. నా దాంట్లో దాయగల్ల బిడ్డ ఉంటుంది మేడం. ఆ పాట రాసుకుంటూ అది తీసేటప్పుడు కూడా చాలా ఎమోషన్ గురైన. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఏముంటుందంటే కల్లుడు మామకు గొడవ అవుతుంది మేడం. ఇద్దరి మధ్యలో నలిగిపోయేది ఎవరు? భార్య బిడ్డ. వానికి ఈగోనే ఉంటుంది, వీనికి ఈగోనే ఉంటుంది. అటు తండ్రికి చెప్పన్నా, ఇటు భర్తకి చెప్పన్నా. ఇద్దరి మధ్యలో ఏం చేస్తాడు అల్లుడు? ఆ బిడ్డను వాళ్ళ ఇంటికి పంపించాడు మేడం. ఆ బిడ్డ కోసం ఆ తల్లి పడే వేదన ఎట్లుంటుంది మేడం. ఒక మంచి గుడ్స్ సబ్జెక్ట్, అది చాలా మంచి సబ్జెక్ట్ మేడం. దాన్ని తీసుకొని నేను పాట రాయడం జరిగింది మేడం. నెక్స్ట్ మీ పాట ఏముండాలంటే ఆడపిల్లల మీద ఇది జరుగుతున్నాయి కదా అఘాయిత్యాలు, దాని మీదనే ఆ పాట ఉండాలి. ఇంకెవరో కాదు మేడం, తండ్రి మీదనే నేను ఇప్పుడు యాంటీగా రాస్తున్నా. బిడ్డ తండ్రి. ఆకాశం అంతా పందిరేస్తాడు, ఆకాశం అంతా పందిరేసిండు, అరిటాకుల బువ్వ పెట్టిండు మేడం. బంగుల భవంతి చూసొచ్చిండు, బంగారం చీర గట్టిపిచ్చిండు. ఆని అన్న చూసిండా, ఆని చిన్న చూసిండా, నడక చూసిండా, నవ్వు చూసిండా, పెళ్ళని చెప్పి ఏం చేసిండు, బొమ్మను చేసి అమ్మేసిండు అని ఎవరు? సంత కూతురే తండ్రి మీద ఫైట్ మీన్స్ ఆమె బాధ. ఒక అల్లుడు టార్చర్ పెట్టే అల్లుడు తండ్రి చెప్పుకునే బాధ గురించి రాస్తున్నాం మేడం. నా మందు పెట్టిందో పార్ట్ 2 కూడా లిరిక్స్ మామూలుగా ఉండే మేడం. ప్రతి గృహిణికి అంకితం ఆ పాట అంతేగా. కానీ మీ పాటలు మాత్రం మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మాత్రం నేను బాగా చెప్పగలుగుతా. సో ఎందుకు మరి రైటర్ కావాలని మీకు ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ నేను ఇప్పటికి కూడా ప్రొఫెషనల్ రైటర్ కాదు మేడం. ఏం చేస్తుంటా అంటే ప్రొఫెషనల్గా అయితే మాట్లాడతారు, ప్రొఫెషనల్గా అయితే రాస్తారు కదా మేడం. ఏంటిదంటే నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ ట్రావెల్ జర్నీ అవుతుంటాంట మేడం. జనరల్గా అటు ఇటు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తాయి, కొన్ని పదాలు గుర్తుకొస్తుంటాయి. గుర్తుకొచ్చే క్రమంలో ఏం చేస్తా అంటే నా వాట్సాప్లో మా భార్యకు టెక్స్ట్ పెడతా అంట. ఇప్పుడు వచ్చేటప్పుడు హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా ఒకటి ప్రేమ గురించి ఒక పదాలు వస్తే వెంటనే రాసుకొని పక్కకు పెట్టేసిన. ఏది ఒక లైన్ చెప్పు. ప్రేమ పెళ్లి కోసం చూసే ఒక చిలుక అమ్మాయి తల్లిదండ్రులు నిర్మించిన గూడును కాదనుకొని కామం కోసం మునిగిపోయిన తోడును చూసుకుంటున్నావా అని పాట రాసిన మేడం. 4 లైన్లే లేచినాయి మేడం. ఇప్పుడే వచ్చేటప్పుడు అది ఏం చేస్తా, నా భార్యకు వాట్సాప్లో టెక్స్ట్ పెట్టుకుంటా. అదొక నాకు గుర్తుంటది. అలా నా అంతేగా నా మ్యాటర్ అన్నీ అల్లనే పెట్టుకుంటా ఇక ప్రతిదీ. నా భార్యకు ఫస్టే వార్నింగ్ ఇస్తా, ఫోన్లో ఏది అయినా ఇది పోవద్దు, అది మన ఆస్తి, మన సంపాదన. ఎందుకంటే నా ఫోన్లో నాకు మైండ్ ఏదైనా అయిపోయి నేను డిలీట్ చేసుకున్నా. ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి. పిల్లలకు కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్ చెప్తా, మొబైల్ ముట్టి ఏది ముట్టినా కూడా నా వాట్సాప్ ఓపెన్ చేయొద్దు. నీ లైన్స్ అన్నీ పోతాయి, మళ్ళీ లైన్స్ అన్నీ పోతాయి మేడం. సో ఇట్లా ఎన్ని పాటలు రాసిరు మీరు? ఇన్ని అని కౌంట్ అని ఏం లేదు మేడం, చాలా పాటలు రాసిన. పొలిటికల్ లీడర్స్ కూడా రాసిన పాటలు. పొలిటికల్ లీడర్స్కి కూడా రాసిరు తెలుసు. ఎన్ని పాటలు రాసుకొని రిలీజ్ చేసిరు? ఇంకా రిలీజ్ చేయని ఇంకెన్ని ఉన్నాయి? ఇప్పుడు శివుని పాట వస్తుంది మేడం ప్రజెంట్గా. అది శివుణ్ణి తల్లి లేనోడు ఎవరు? శివుడు. తల్లి లేనోడు ఏం చేస్తాడంటే తల్లడిల్లిపోతుంటే చూడనోడు. మనం తల్లడిల్లిపోతుంటే చూడనోడు మేడం. తలపై నీళ్లు పోస్తే అంటే శివుని తలపై నీళ్లు పోస్తే ఏం చేస్తాడు? తల్లిలాగా చూసేటోడు. 3 కన్నులు ఉండి కూడా 3 కన్నులు అంటే ముల్లోకాల నేలటోడు కూడా ఏం చేస్తాడు? ముష్టి ఎత్తుకుంటాడు. ఇలాంటి పదాలను తీసుకొని రాసుకున్నాం మేడం. ఆ పదాల వేటి ఇంకేదో కావాలని నా మైండ్ అన్వేషణలోనే ఉన్నది మేడం.
ఖచ్చితంగా మాత్రం పదాల వేట శివయ్యకు నేను ఒక ఇవ్వాలి. ఆ అయ్యతోటే నేను ఈరోజు ఇక్కడికి అయ్యకి ఇక నా స్టైల్లో వీడియో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అన్ని పాటలు ఒక ఎత్తు, ఆ శివయ్య పాట ఒక ఎత్తు మేడం. తప్పకుండా సక్సెస్ అవుతుంది, పాట వైరల్ అవుతుంది. అయినా నువ్వు ఏ పాట రాసినా వైరల్ కదా, అది వైరల్, అది పక్కకు పెడితే కనుక ఇప్పుడు ఈ శివయ్య పాట మాత్రం 2025లో మారు మోగిపోతుంది. ఎక్కడ విన్నా కానీ అదే పాట వినిపిస్తుంది అందరికి. ఇంకా సో మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారా నిన్న? ఎప్పుడు మేడం? నేను 10th వరకు గోదావరికల్లో చదువుకున్నాను మేడం. జనగామ అని ఉంటుంది గోదావరికల్లో, మా సంతూరులోనే చదువుకున్నా. +2 డిగ్రీ అంతా ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా. వడ్డర బస్తీ అని ఉంటుంది మేడం ఉస్మానియా క్యాంపస్ దగ్గర. అప్పుడు ఆ క్రమంలో ఏం జరిగేదంటే ప్రతిరోజు ఉద్యమాలు జరిగేవి. మనది బ్లడ్, ఇక మాది కరీంనగర్ బ్లడ్ అంటే కొద్దిగా తెలంగాణలో యాక్టివ్గా ఉంటుంది మేమంతా. ఆ గోడలు దూకిపోయి ఆ క్యాంపస్ విద్యార్థులతో పాటు మేము ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది మేడం. ఆర్ట్స్ కాలేజీలో ప్రతిరోజు ఈవెన్ నాకు కూడా 2-3 సార్లు దెబ్బలు కూడా తాకినాయి మేడం. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం, చాలా అంటే చాలా యాక్టివ్. ఒక్కసారి పోలీసులు అందరూ మేడం బస్తీలో ఏం చేశారంటే కంప్లీట్గా ప్యాకప్ చేశారు మేడం, అవుటర్స్ రావద్దని. మాకు ఆ బస్తీ వాసులు పాపం వడ్డర్ బస్తీ పీపుల్ ఉంటారు మేడం, మాకు కడుపు నిండా ఒక తల్లి లెక్క కడుపు నిండా భోజనాలు పెట్టారు మేడం. ఆడ తెలంగాణ ఉద్యమం ఉన్నదంటే మేడం ఉస్మానియా క్యాంపస్కి ఎంత హిస్టరీ ఉందో దాని వెనకాల ఒక వడ్డర్ బస్తీ ఉంటుంది మేడం, దానికి కూడా అంత హిస్టరీ ఉంటుంది మేడం. ఇక్కడ ఏది జరిగినా అక్కడి నుంచి రియాక్ట్ అవుడే. తెలంగాణ నుంచి వచ్చిన పీపుల్స్ అందరూ కూడా వడ్డర్ బస్తీలు ఎక్కువ ఉంటారు మేడం. అక్కడ కొద్దిగా రూములు చీప్ ఉంటాయి. పక్కనే మనం చదువుకునేందుకు ఉస్మానియా క్యాంపస్లో ల్యాండ్స్కేప్ కానివ్వండి, ఆ పార్క్స్ అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం చదువుకునేందుకు వీలు ఉంటుంది. కాబట్టి గ్రామీణం నుంచి వచ్చే ప్రతి ఒక్కరు అక్కడనే ఉండి చదువుకుంటారు. ఇక ఆటోమేటిక్గా మన ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు మేడం? మరి అప్పుడు ఉద్యమాలు జరిగేటప్పుడు అక్కడ పాటలు కూడా పాడేటోళ్ళు కదా, పాడేటోళ్ళు. అప్పుడు తెలియదా నీకు పాటలు ఎంత మనకు తెలియదు మేడం. మనకి ఇది అంటే నేను కొన్ని పాటలు వింటే అబ్బాయి కొన్ని పాటలు సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పాట బాగుంటుంది, ఈ పాట బాగుంటుంది, ఇది బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకున్నట్టుని. అప్పుడు మనకి ఇలా రాయాలి, ఇలా చేయాలని తెలియదు మేడం. ఇంతకీ ఏ ఇయర్లో స్టార్ట్ చేసినావు రాసుడు? ఎగ్జాక్ట్లీ 2.5 years అవుతుంది మేడం. 2.5 years 3 years దగ్గరికి వస్తుంది. 2.5 yearsలో 9-10 రాశాను మేడం. 9-10. దీంతో 10 మన శివుని పాట 10 మేడం. అన్ని పాటలు ఒక ఎత్తు, శివుని పాట ఇంకొత్తు. అది నా డ్రీమ్ మేడం. అందుకే అది నా మైండే. నా పదాలను ఇంకేమన్నా తక్కువైనాయా, ఇంకేమన్నది వెతకాలా అనేది శివయ్యకి ఇయ్యాలి మేడం. అంతే కదా. అది సక్సెస్ అయినా కాకపోయినా శివయ్య పాట శివయ్యదే అంతే. ఆయనే నా డ్రీమ్ మేడం. మా జనగామల త్రిలింగ రాజారాజు. లిరిక్ రైటర్ ఉన్నావు, ఈ ప్రొడ్యూసర్గా ఎప్పుడు మారినావు? ఇక అప్పటి నుంచి ఇక మన పాటకు కావాలని మనం ఏమైనా ప్రొఫెషనల్సా మేడం? ఎవరెందుకు పెట్టుకుంటారు? మన టాలెంట్ మనమే గుర్తించుకోవాలని మనమే డబ్బులు పెట్టుకోవాలి. మనమే పెట్టుకున్నాం. ఒక పాటకి ఎంత ఖర్చు అవుతుంది మినిమం? అలా అని ఏం చెప్పలేం మేడం. కొంతమంది కేలలో 1000s తీసుకునే వాళ్ళు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్, కొంతమంది లక్షలలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, డిపెండింగ్ ఆన్ సాంగ్. ఇంతకీ మీ పాటలకి ఎంత ఖర్చు అవుతుంది? అలానేం లేదు. నా పాటలు ఒక్కొక్కటి 3-4 లక్షలు ఖర్చు అయినవి ఉన్నాయి, ఒకటి ₹1,00,000 లోపు ఖర్చు అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ 3 లక్షలు ఖర్చు అయిన పాటకి నీకెంత వచ్చింది తిరిగి? నాకు ₹8,000 వచ్చినాయి మేడం. 3 లక్షలకి 8,000? మరి ఇప్పుడు మన దేకు సాంగ్కి ఎంత వచ్చింది? దేక్ ఇప్పుడు ప్రజెంట్గా 25M ఉంది మేడం, రన్నింగ్లో ఉంది. ఆ సాంగే నాకు కొద్దిగా మిగతా వేన సాంగ్స్ అమౌంట్ అంతా రిటర్న్ తీసుకొని వస్తుంది మేడం. అదే దేకు మందు పెట్టిందో సాంగ్ కూడా ఒరిజినల్ ఇది కలిపి 13 million ఏమి పోయింది మేడం. ఈ 2 పాటలే కొద్దిగా ఆ పోయిన పాటలన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా. ఓకే నువ్వు ధైర్యం కోల్పోకురా, నీకు యూట్యూబ్ తల్లి ఉన్నది, అబ్బో ఆదుకుంటుందని చెప్పేందుకైతే ఇలాంటి హిట్స్ పడ్డాయి మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు మేడం, ప్రొఫెషనల్స్ ఉన్నారు, మంచి మంచి రైటర్స్ ఉన్నారు. నా అదృష్టం ఏంటిదంటే నేను ఏది పెట్టినా కూడా జనాలకు కొద్దిగా రీచ్ అవుతుంది మేడం. ఆ మిలియన్ నెంబర్ అనేది ఒకటి కనబడ్డది. నేను పెట్టిన డబ్బులు రిటర్న్గా రాకపోవచ్చు, కానీ నేను పెట్టిన పాట అయితే జనాలకు అరిగి ఛానల్ వస్తూ పాట మంచిగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనే విధంగానైతే అయింది మేడం. 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యి జనవరిలోనే, అది మంచి అచీవ్మెంట్. మరి ఇప్పుడు వచ్చే జనరేషన్లో, ఈ జనరేషన్లో ఫోక్ సింగర్స్కి కానీ, ఈ ప్రొడ్యూసర్స్కి కానీ, సింగర్స్కి కానీ, ఈ రైటర్స్కి కానీ ఏం చెప్పాలనుకుంటారు మీరు? రైటర్ అంటే మేడం మన DNA, తెలంగాణ ప్రతి ఇంట్లో ఉండే DNA రైటర్. అవును.
నువ్వు పాట ఖచ్చితంగా మన ప్రతి ఇంట్లో ఉంటారు మేడం. అవును. మనం కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. ఎందుకంటే మనం పోరాటాలు చేసినాం, మనం ఏం చేసినాం, నక్సలైట్ ఉద్యమాలు చేసినాం, నిజాం మీద చాలా పోరాటాలు చేసినాం కాబట్టి మేడం ఆ పోరాటాల క్రమంలో ఏం చేసేది మన పూర్వీకులంతా ఏం చేసారు, పాటల రూపంలో మన పొలాల దగ్గర ఏం చేసేటోళ్ళు, నాట్లేసే క్రమంలో మన అవ్వలక్కలందరూ ఈ పాటలు అంతా వాడుకునేది మేడం. అవే జీన్స్ మనందరికీ క్రమక్రమంగా వస్తుంటాయి మేడం. ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్లు ఎక్కువ నష్టపోయేది మేడం. నేను బాధపడేది ఏంటిదంటే ప్రొడ్యూసర్ మేడం చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఏమనిపిస్తుంది అంటే చిన్న ఫ్యామిలీస్ మేడం 5-6 వేల రూపాయలు కూలి చేసుకునే ఫ్యామిలీస్ కూడా ఏం చేస్తారంటే గోల్డ్ అమ్ముకొని కానివ్వండి, వాళ్ళకు నీళ్ళు అమ్ముకొనివ్వండి కానీ అలాంటి చేసుకొని అరే నాకు అదృష్టం ఉండదా, నా పాట హిట్ కాదా, నేను గెయిన్ వాళ్ళు ఎంచుకున్న మార్గం కరెక్టే కావచ్చు కానీ ఇప్పుడు 100 పాటలు పెడితే 100 పాటలు హిట్ కావాలనే రూల్ లేదు మేడం. జనాలకు ఏ పాట నచ్చుతుంది, ఏ పాట నచ్చుతలేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తలేదు మేడం. అలాంటి వాళ్ళని చూస్తా అంటే చాలా బాధ అనిపిస్తుంది మేడం. వాళ్ళకు మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు మహబూబ్నగర్ నుంచి, చిన్న పాప బాబు 2 ఉన్నారు. వాళ్ళకున్న గోల్డ్ మొత్తం అమ్మేసుకొని వచ్చి మేడం సాంగ్లో పెట్టడం జరిగింది. వాళ్ళని చూస్తే నాకే పాపం బాధ అనిపించింది. పూర్ పీపుల్ మేడం, పాపం వాళ్ళ కుటుంబం గడపాలన్న కూడా ఇబ్బందులు ఉన్న క్రమంలో చేంజ్ చేస్తారంటే మాకు పేరు రావాలి, మాకు డబ్బులు రావాలనుకుంటారు. వాళ్ళు మనిషి మేడం, ఎవరైనా ఆశాజీవి, ఎవరైనా కూడా అందరు సక్సెస్ ఉండాలి, ఆ సక్సెస్లో మనం కూడా ఉండాలి. మరి అందరూ నేను యూట్యూబ్లో ఇంత సంపాదిస్తున్నాను అంత సంపాదిస్తున్నాను కట్టలు చూపిస్తారు కదా, మరి అది చూడంగానే వీళ్ళకి ఆటోమేటిక్గా ఎట్లయినా ఆశ వస్తుంది కదా, అరే వీళ్ళు నెలనే అవుతుంది పెట్టి వీళ్ళు ఇంత సంపాదిస్తారు, మరి నేను కూడా ఇంత సంపాదిస్తాను వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. మరి మేడం అయితే విషయం ఏంటంటే ఓన్లీ 5% మాత్రమే సక్సెస్ ఉంటుంది మేడం. ఇక్కడ ఒక శుక్రవారం వచ్చిందంటే ఒక 50 నుంచి 100 పాటలు వస్తాయి మేడం. ఆ శుక్రవారం ఒక పాట హిట్ అవుతుంది అనే గ్యారంటీ కూడా లేదు మేడం. ఒక పాట 50-100 పాటలు హిట్ అవుతాను అంటే వాళ్ళు హిట్ అవుతాను మన సాంగ్స్ లేవు మేడం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓ పిల్లగా వెంకటేష్ పాట చాలా వైరల్ అయింది మేడం. దాని తర్వాత మళ్ళీ ఆ స్టాండర్డ్లో వచ్చిన పాటలు ఏం లేవు మేడం. చూసుకోండి ఒకసారి, రాను రాను బొంబాయికి వచ్చింది, ఎర్ర రూమాలు కానివ్వండి, మన దేకు దేకు సాంగ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎర్ర రూమాలు అండ్ దేకు పాట అండ్ ఇప్పుడు వచ్చిన రాను రాను పాట 3 ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏమున్నా గట్టిగా అన్ని లెక్క పెడితే ఒక 10 పాటలు ఉంటాయి కావచ్చు మేడం. దీని వెనకాల ఎన్ని పాటలు రిలీజ్ అయినాయి మేడం, వాటిని ఆలోచిస్తలేం మనం. అవును, వందలు కాదు మేడం, నియర్లీ 1000 వరకు ఉంటాయి. అది ఎప్పుడు వచ్చింది మేడం, ఓపిలగా వెంకటేష్ అనేది అప్పట్లో దగ్గర నాకు తెలిసి 200 రోజులు అయింది కావచ్చు. అవును, 200 రోజులు, నియర్లీ సంవత్సరం దగ్గరికి వస్తుంది కావచ్చు ఆ పాట వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన పాటలు హిట్స్ ఎన్ని, వచ్చిన పాటలు ఎన్ని, మనం పెట్టిన పెట్టుబడి ఏంది అనేది ఒక్కసారి వచ్చే ప్రొడ్యూసర్లు దయచేసి ఆలోచించుకోవాలి. నేను మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్మునిగా అందరికీ చెప్తున్నా, వచ్చి మోసపోకండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకుంటే చూడండి ఎలాంటి పాటలు హిట్ అవుతున్నాయి, మీ సీనియర్స్ ఉంటే ఎవరన్నా అడగండి, బడ్జెట్ ఎంత అనేది తెలుసుకోండి, ఓకేనా? దాన్ని బట్టి మీ పరిధులను చూసుకోండి. ఒకరి పాట వేనా నేను ఉండగలుగుతా అనే ధైర్యం మాత్రం చెడిపోకుండా ఉండి ఖచ్చితంగా ఉండాలి మేడం. ఓపెన్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆర్థిక పరిమితులు మాత్రం అన్నీ విధించుకొని జాగ్రత్తగా ఉండాలని మాత్రం. ఇప్పుడు యూట్యూబ్ మనకి లాభాన్ని ఇస్తుందా నష్టాన్ని ఇస్తుందా? లాభం ఇస్తుంది మేడం, కొందరికి నష్టం ఇస్తుంది. ఇప్పుడే అన్నారుగా నష్టం అని, మళ్ళీ లాభం అంటారు ఎట్లా? కొందరికి లాభం లేదా మేడం. మీరు ఎన్ని లక్షలు పెట్టారు చెప్పురి? మొత్తం 18 లక్షల వరకు పెట్టిన మేడం. 18 లక్షలు పెడితే ఎన్ని లక్షలు వచ్చినాయి నీకు? నాకు గట్టిగా 5-6 లక్షలు వచ్చినాయి మేడం. 5-6 లక్షలు నీకు లాభం ఇచ్చిందా నష్టం ఇచ్చిందా? నష్టం ఇచ్చింది. మరి ఈరోజు ఇంటర్వ్యూలో కూకున్నానంటే నాకు ఆ యూట్యూబ్ తల్లి చేయబట్టేగా మేడం. ఈరోజు నేను 2 తెలుగు రాష్ట్రాలలో నా దేకు పాట అంటే నేను కార్లలో పోయినప్పుడు, బండి మీద పోయినప్పుడు మా గోదావరికంలో మేడం, అరే పాట హైలైట్ ఉంది, ఎవరు రాశారు, ఎవరి ఛానల్ అని అంటే మన గురించి తెలియనప్పుడు వాళ్ళు బ్యాక్స్ ఏమనుకుంటారు అనేది ఆ ఫీల్ ఎంత హ్యాపీగా ఉంటుంది మేడం. సో ఇప్పుడు టికెట్ పాట కూడా అంతే కదా, ఎవరు రాసింది, ఆయన ఎవరు, ఎట్లుంటాడు, ఏం కథ ఏందని మస్తు మంది తెలుసుకోవాలని మస్తు ప్రయత్నాలు చేసిర్రు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే శ్రీను గారు నాకు ఒక్కనికే కాదు చాలా మందికి తెలుసు. నన్ను చాలా మంది క్వశ్చన్స్ కూడా అడిగారు, నెంబర్ ఇవ్వండి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ఎట్లయినా కాంట్రవర్సీ చేయాలి, అది ఇది అని చెప్పేసి చాలా మంది అడిగారు. కానీ నేను ఎక్కడ కూడా
ఒకటే మాట చెప్పిన, ఆయనకి ఇష్టం ఉంటేనే ఇంటర్వ్యూ తీసుకోండి, నెంబర్ ఆయన ఇమ్మంటే నేను ఇస్తానని చెప్పిన. అంతే. కొన్నిటికైతే నేనే ఇచ్చిన, అంటే నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఇచ్చిన. వాళ్ళకందరికీ కూడా మీరు సమాధానం, ప్రభక్క కూడా డైరెక్టే చెప్పిందంట. సో వాళ్ళు పాడమన్నారు, నేను పాడిన ఎలాంటి పాట అయినా నేను పాడతా, అది నా వృత్తి, నేను పాడతా అని చెప్పిందంట. సో ఆమెను కూడా అడిగితే తను కూడా ఇంటర్వ్యూ ఇవ్వనన్నది. మీడియా ఎంకరేజ్ చేసే క్రమంలో ఏం జరుగుతుందంటే మేడం, ఇప్పుడు దాని వెనకాల జరిగే పరిస్థితులు ఏంటిది అనేది కొద్దిగా మాకు మైలేజ్ రావచ్చు, దాని వెనకాల మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా జరగచ్చు, ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఏదైనా ఫేస్ చేయాలనుకుంటే ఇప్పుడు ఒక క్రేజ్ వచ్చిందంటే అంత ఈజీ ఉండదు మేడం, దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. అందుకే మనకి ఎందుకు మేడం, సైలెంట్గా ఉందాం, మన పని మనం చేసుకుంటే అంతా వైరల్ అవ్వాలనుకుంటే ఎప్పుడు అయ్యేది. నా వీడియోలలో నేను కనబడా మేడం, పాటకే నేనే రాసిన అని చెప్పుకునేది. మా వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు వీడియోలో కనబడన్నా, వీడియోలో కనబడని అంటారు. కానీ నేను ఇప్పుడు కనిపిస్తావు ఒక హీరో, ఇప్పుడు తెలుస్తుంది అందరికి. అరే దేకు దేకు రాసింది ఈ శ్రీనివాస్, రాసింది నేను కాదు మేడం, రాజేందర్. సరే, దేకు దేకు పాట వచ్చింది ఛానల్ ఈసారి, టికెట్ పాట రాసింది ఈసారి అని చెప్పి ఇప్పుడు గుర్తుపడతారు జనాలందరూ. ఆ పాట ఒరిజినల్ పాట కూడా చాలా బాగుంటది మేడం, పూజా నాగేశ్వరి చేసింది. అవును, అది కూడా బాగుంది, చాలా బాగుంటది. ఆదిలాబాద్ లో తీసినాం మేడం. అది ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ టౌన్ కాదు, పక్క పొంటి మంచిర్యాల దగ్గర జైపూర్ అనే విలేజ్ లో తీసినాం మేడం. చాలా మంచి బ్యూటీ, కత్త కోడలు చిలిపిగా చేసుకునే ఫన్నీ ఐడియాలు, అక్కడ తీయాలి ఇక్కడ తీయాలి. ఇక ఆ పాటకు ఎక్కడైతే బాగుంటది అనేది ఒక మైండ్ ఒక సీక్వెన్స్ సార్వి కదా. ఇక సార్ అంటే ఈ పాటల క్రమంలో నీకు అసలు ఎక్కడ టైం ఉంటుంది చెప్పు? ఇక్కడ పాటల్ని నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు, అక్కడ పోరల్ని ఎట్లా మేనేజ్ చేస్తావు, అక్కడ టీచర్లను ఎట్లా మేనేజ్ చేస్తావు? పాటలు అంటే మేడం ఇప్పుడు చెప్పినాగా మీకు, నేను జర్నీలు వెళ్ళినప్పుడు నాకు కొన్ని పదాలు వస్తుంటాయి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకేం పదాలు వస్తాయో అవన్నీ ఒకసారి క్యాప్చర్ చేసుకుంటా. హాలిడేస్ ఉన్నప్పుడు దాన్ని అన్నింటి రైట్ ఒక వరుస క్రమంలో పేర్చుకొని రైట్ వీళ్ళకి దేవుని అదే అటు టీచర్లని పిల్లల్ని ఇంట్లో చాలా స్ట్రగుల్ అయిపోయినా మేడం, చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయినా. మా అమ్మ చనిపోయింది, మా అక్క చనిపోయింది, ఇద్దరు వాళ్ళు లేని ఒక అనాథ. చాలా అంటే చాలా ఎమోషన్ ఉంటుంది. ఒక్కొక్క రోజు నిద్ర రాదు మేడం. మధ్యలో కొద్దిగా హెల్త్ బాగా సిక్ అయిపోయినా. కరోనా టైంలో ఏమైపోయిందంటే మేడం, స్కూల్ నడవట్లేదు, మనం టీచర్లం వేరే వాళ్ళ దగ్గరకు పోయి పని చేస్తామంటే మన ఈగో ఒప్పుకోదు మేడం. మెయిన్గా వాడు ఇచ్చేది ఏ పాటిస్తాడు మేడం, బయట ఎక్కడికి పోయినా 10,000 15,000 ఇస్తారు. దాంతో మన రెంట్లు ఒక గొప్పగా బతకాలనుకున్న మనకు కరోనా అనేది ఒక చిచ్చర పిడుగు లెక్క ఒక భూతంలాగా వెంబడించింది మేడం. దాని నుంచి కోలుకోవడానికి శత విధాల దేవుడు ఇచ్చిండు. ఆ శివయ్య మనకి ఏం చేసిండు, ఒక శరీరం ఇచ్చిండు, ఒక మేధాశక్తి ఇచ్చిండు. దీని నుంచి ఎట్లా బయటపడాలనే తపనతోటి ఇవన్నీ చేస్తుంటాం మేడం. ఒక్కొక్క టైం మేడం నా భార్యకు తెలుసు, ప్రపంచానికి తెలియదు. మా ఫ్రెండ్ శివ అని ఉంటాడు క్లోజ్, వీళ్ళిద్దరిగా ఫస్ట్ భార్య నా భార్య, సెకండ్ భార్య నా ఫ్రెండ్ శివ అని ఉంటాడు. ఇక వీళ్ళిద్దరికీ నా గురించి భార్య అంటే నా ఫ్రెండ్ శివ అని ఉంటాడు. ఆయన పడే బాధలు ఏంటిది, నేను చేసే స్ట్రగుల్ ఏంటిది అనేది వీళ్ళిద్దరికే ఎక్కువ తెలిసి ఉంటుంది మేడం. చాలా అంటే చాలా స్ట్రగులే ఉంటుంది. కనబడే నవ్వు వెనకాల ఏదో ఎంత చేదు ఉంటుంది అని అంటారు. ప్రతి వాళ్ళ దాంట్లో ఇది ఉంటుంది మేడం. చాలా అంటే చాలా స్ట్రగుల్ పడాల్సి ఉంటుంది. ఎలా వచ్చిన వైట్ షర్ట్ కాదు మేడం, దీని వెనుక నా జీవితంలో ఎంత నలుపు ఉన్నది అనేది చాలా అంటే చాలా ఉంటుంది. ఎన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి, ఎంతమందితో ఫైట్ చేసినాం ఏంటిది అనేది చాలా ఒక్కొక్కసారి మానసిక వేదన అనేది అనిపిస్తుంది మేడం. మనం ఒక టీచర్ లాగా ట్రీట్ చేసిన క్రమంలో ఒక డ్రింకర్ గాడొచ్చి మనకు పెద్ద మనిషిలాగా చెలాయించి చెప్పిర్రు అంటే మన క్యారెక్టర్ ఎక్కడ దిగజారిపోయిందా అనేది అది మానసిక శోభ ఉంటుంది మేడం. ఒక్కటి సైలెంట్గా పోతా అంటాడు మేడం. ఒక స్టోరీ చెప్తా చూడండి. ఒకటి సైలెంట్గా పోతా అంటాడు, వాడు పోయింది కరెక్టే. పోయిన క్రమంలో ఏమవుతుందంటే వాడిని ఈ డ్రింకర్స్ కానివ్వండి, సమాజానికి ఉపయోగపడని కొంతమంది పెద్ద మనుషుల రూపంలో ఏం చేస్తారంటే వాడిని హేళన చేసే క్రమం చేస్తారు మేడం. వాని క్యారెక్టర్ ఒక సైకోగాని లెక్క, వాని క్యారెక్టర్ ఒక వేస్ట్ గాని లెక్క చిత్రీకరించే క్రమం ఉంటుంది మేడం. ఆ క్రమంలో ఏమవుతుందంటే మేడం, వీడు అమాయకుడు మీన్స్ వీని వరకు ఏదో వీడు చేసుకుంటాడు మేడం, అమాయకుడు అని కాదు. వీని ఇలా రెచ్చగొట్టడం ద్వారా మేడం సమాజం అనేది ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మేడం. ఇలాంటి సంఘటనలు ప్రతి వాళ్ళ దాంట్లో ఉంటాయి, నా దాంట్లో కూడా ఉన్నాయి. భగవంతుని దయ వల్ల నేను ప్రతిదానికి నవ్వుకుంటూ నాకున్న మేధాశక్తితోటి, నాకున్న పరిచయాలతోటి, నాకున్న శివుడిచ్చిన జ్ఞాన సంపదతోటే బయటపడ్డా మేడం. ఇలాంటివి ఖచ్చితంగా
చీకటి మాత్రం ఉంది మేడం అనుకున్నంత. ప్రతి మనిషి వెనక బాధలు అనేది కంపల్సరీ ఉంటాం. పైకి నవ్వినంత మాత్రాన మనకి బాధలు లేవని కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి బాధలు అనేవి ఉంటాయి. సో ఈ బాధలన్నీ పక్కకు పెడితే ఇప్పుడు మనం నువ్వు ప్రొడ్యూసింగ్ అంటే చైర్లో కూర్చుంటూ అయిపోతుంది. డైరెక్షన్ చేసేటప్పుడు నీకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి బాగా? మేడం ఇప్పుడు ఒక పాట ఆడియో మన దగ్గరికి వస్తుంది మేడం, వేవ్ ఫైల్ మాస్టర్ ఫైల్ వస్తుంది. వచ్చిన క్రమంలో ఏం చేస్తా అంటే అది ఒక్కసారి పెట్టుకొని వింటాం మేడం. నేను కంప్లీట్గా వింటా, ఒక 20-30 సార్లు వింటా. విన్న క్రమంలో నాకు రైట్ దీనికి ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది, ఎలాంటి లొకేషన్స్ అయితే బాగుంటాయి, ఒకవేళ డ్యాన్స్ అయితే ఏ కొరియోగ్రాఫర్ అయితే బాగుంటారు, ఈ పాటకు వాళ్ళు న్యాయం చేస్తారా, ఎలా ఉండాలి అనేది ఒకటి మైండ్లో ఉంటుంది మేడం. అవన్నీ పేపర్స్, అది పేపర్ మీన్స్ నా మొబైల్లో అన్ని ప్రతిదీ ఇవి ఉండాలని నా భార్యకే వాట్సాప్లో పెడతాను మేడం. పెట్టి లొకేషన్స్కి వెళ్ళి పాపం ఇప్పుడు నా దగ్గర చేసిన వాళ్ళందరూ కూడా మేడం చాలా హ్యాపీగా చేసారు. కొద్దిగా కాంట్రవర్సీ కూడా అయ్యారు. వాళ్ళు నాకు అంత స్కోప్ ఇచ్చారు, కాంట్రవర్సీ అయ్యారు, మంచిగా చేశారు, అన్ని విధాలుగా ఉన్నారు. కాంట్రవర్సీ ఎక్కడైంది? ఏ పాట కావాలి? కొన్ని పాటలు అయినాయి మేడం, 2-3 పాటలు కూడా కాంట్రవర్సీ. ఇప్పుడు టికెట్లు మేమే కొనాలని ఉన్నది. రవలి ఏం చేసింది, అన్న నీదొకటి మంచి ట్రావెల్ అవుతా మంచిగా చేద్దామన్నా అని అన్నది, అదే చేయరా నాన్న అని చెప్పిన. ఆ అమ్మాయికి కూడా తెలియకుండా కాంట్రవర్సీ అన్నట్టుగా మేడం, కాంట్రవర్సీ అన్నట్టు. సో ఇంతకీ మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు? ఒక మంచి రైటరా, మంచి ప్రొడ్యూసరా, లేకపోతే మంచి డైరెక్టరా? నాకెవరన్నా నా టాలెంట్ నమ్మి మేడం ఎక్కువ ఏమద్దు, ఒక 2 కోట్లే పెట్టుబడి పెట్టిస్తాం మేడం. ఒక మంచి అందమైన సినిమా తీయాలి మేడం. తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఒక బల్గం సినిమా కానివ్వండి, ఫిదా సినిమా కానివ్వండి, మేమే దోస్తులో ఒక సినిమా వచ్చింది. ఇలాంటి ఒక 2 కోట్లు ఎక్కువ పెట్టద్దు, 2 కోట్లకు 10 కోట్లు లాభం తీసుకొచ్చే విజన్ ఉంది. నేను కథలు కూడా రాసుకుంటున్నా. చాలా అంటే సింప్లీ ఎట్లా ప్రమోషన్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పటికైనా బిగ్ స్క్రీన్ అనేదే నా గోల్ మేడం. బిగ్ స్క్రీన్ మీన్స్ సినిమానే నా గోల్. ఇప్పుడు వచ్చే మన ఫోక్ సింగర్స్కి కానీ ఫోక్ రైటర్స్కి వీళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ అంటే ఎట్లా ఉంటే మన ఫోక్ ఇండస్ట్రీ మంచిగా ఉంటుంది, ఎట్లా ఉంటే యూట్యూబర్స్ మంచిగా ఉంటారు ఏంటనేది ఒక చిన్న మెసేజ్ ద్వారా. మేడం అనుకున్నంత ఈజీ ఏమి ఉండదు మేడం, ఇక్కడ సక్సెస్ మాత్రం అనుకున్నంత ఈజీగా ఉండదు. మీరు రాసే పదాల క్రమం కూడా కొత్త పుంతలు దొక్కుతున్నాయి మేడం. వెనకట మన తాతలు తండ్రులు రాసినాయి, అప్పుడు అవి ట్రెండ్. ఇప్పుడు యూత్ ఎట్లా అవుతున్నారు ఏంటిది, ఇప్పటి పదాలు దానికి కాలానుగుణంగా మనం ఖచ్చితంగా మారాల్సి ఉంటుంది. దాన్ని అదే విధంగా చేయాలి. ఇప్పుడు వచ్చే కొత్త సింగర్స్ కూడా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మేడం, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానివ్వండి. మీకు ఏదైనా గొంతు మంచిగా ఉంటే పాట అందులో పెట్టండి, ఏదైనా ఒక పాట. మీ పాటనే ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు వీళ్ళు చూసి మనకు ఇస్తారు. ఇప్పుడు ఏది మేడం మన కుంభమేళలో ఒక అమ్మాయి అది అమ్ముకుంటా అంటే ఎవరో చూసి క్యాప్చర్ చేస్తారు, మోనాలిసా. అలా జరిగే సందర్భాలు కూడా చాలా మంది ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తాయంటారా? వచ్చినాయని అయితే న్యూస్ మేడం. నేను అంత పెద్దోని కాదు, దాని గురించి డిస్కస్ చేసేటోని కూడా కాదు. సో ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన సింగర్ కానీ రైటర్ కానీ ఎవరు? సినిమాలో వచ్చేసి మోహన బోరాజ్ మేడం. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప నా టార్గెట్ ఏంటంటే యూట్యూబ్ టార్గెట్ మేడం, సినిమా టార్గెట్ కాదు, యూట్యూబ్ టార్గెట్. మోహన భోగరాజుతో నా పాట పాడించుకోవాలి ఒక రోజు. ఓహో, అది నా టార్గెట్. అది అక్క వింటుంది అయితే నా టార్గెట్ మేడం, ఖచ్చితంగా 100%. మన సింగర్స్ వచ్చి మోహన భోగరాజు. మరి రైటర్ నువ్వు ఎవరిని చూసి ఇట్లా రాయాలనుకుంటున్నా? నాకు అందరూ పెద్ద రైటర్లు అందరూ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ అజయ్ మెంగాని అంటే ఇక నాకు చిన్నోడైనా కానీ పెద్ద గుండెలో పెట్టి చూసుకుంటా మేడం. నాకు ఈరోజు నాతోటి పాట పుట్టించి అన్న ఇట్లా ఇది ఇట్లా నీకెనక నేను ఉన్నా ప్రతిదీ చెప్పుకుంటా. మరి మన పెళ్లి కదా ఈరోజు వెళ్తున్నా, ఇప్పుడు వెళ్తున్నా వెళ్తా. చాలా నాకు ఇష్టం. నన్ను దగ్గరుండి ఎంకరేజ్ చేస్తాడు. బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న ఎంకరేజ్ చేస్తాడు, రాజేందర్ కొండ కూడా. వీళ్ళందరూ ఇప్పుడు నాతో పనిచేసిన టీము వీళ్ళందరూ మంచిగా ఒక ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అన్న అనుకుంటూ మంచిగా ఉంటారు, ఉన్న సజెషన్స్ ఇస్తారు. మదీన్ అన్న మంచి మ్యూజిక్ డైరెక్టర్, మదీన్ అన్న, నామదేవ్ సార్, నవీన్ సాంబారి, మహేందర్ అన్న, వీళ్ళందరూ కూడా మంచిగా తక్కువ టైంలో చాలా మందిని పట్టేసుకున్నారు మీరు మేడం. తక్కువ టైంలోనే మంచి లిరిక్ రైటర్లని, మంచి మ్యూజిక్ డైరెక్టర్లు. గోదావరికని బ్లడ్ యాక్ట్ ఉంటుంది మేడం. ఇప్పుడు జానులిరి ఇది గోదావరికనే, టోనికెక్కుది గోదావరికనే. ఇప్పుడు ఎందుకు మేడం దసరా సినిమా తీసిన అన్నది కూడా గోదావరికనే, శ్రీకాంత్ అన్నది గోదావరికనే, మధుప్రియది గోదావరికనే, వర్షనిది గోదావరికనే. ఇక మొత్తం అందరు గోదావరికనే అని చెప్పేసి. లేదు మేడం, అట్లానే ఏం లేదు, కానీ
తొందరగా ఎదిగే స్కోప్ ఉంటుంది. మాకు గంగమ్మ, మా గోదావరి తల్లి ఉంటుంది. ఆ నీళ్ళు తాగితే మాకు ఏదో తెలియని ఎనర్జీ ఉంటుంది. మా బొగ్గు ఉంటుంది, కోల్ బెల్ట్, మా బొగ్గు బాయిలు చూస్తే మాకేదో పైరు ఉండి. అంతేలే, కరీంనగర్ మొత్తం అక్కడ అంతా కూడా మన సింగర్స్. మా డాడీ కూడా సింగరేణి ఎంప్లాయీ మేడం. మాకు ఉంటుంది ఆ సింగరేణి, ఆ మైళ్ళ మీద పాడే పాటలు ఏంటిది, ఎలా హీరోయిజం ఎలా చేయాలనేది మా గోవర్కన్ సింగర్స్ అంటే ఇక అక్కడ నుంచే ఉన్నారు. ఇప్పుడైతే నల్గొండలో అయితే మట్టి గొంతులు చాలా వినిపిస్తున్నాయి. అసలు ఎక్కడ చూడు వాళ్ళే వినిపిస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు కళాకారులు, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు ఇప్పుడు వాడుతున్నారు పాటలు, ఇప్పుడు వినిపిస్తున్నాయి వాళ్ళ గొంతులు. సో ఒకప్పుడు అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు, అయిపోయిందేమో. కానీ ఇప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు. అసలు నిజంగా నాకు అనిపిస్తుంది, అప్పుడు గజ్జగట్టి గొంగలేసుకొని ఎగిరిన వాళ్ళు ఇప్పుడు పాటలు పాడుతున్నారంటే, మళ్ళీ వస్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. హ్యాపీ మేడం. ఒకటి మాదిగ జాతి గురించి ఒక పాట రాయాలని మంచి ఉన్నది మేడం. మాదిగ అంటే మా లోగో అంటే మన లోగో. పుట్టినప్పటి నుండి మేడం చనిపోయే వరకు పురుడు చేస్తే డప్పు కొట్టేది ఎవరు మేడం? మాదిగ అంటే ఏంటిది? మన లోగో. చనిపోయినప్పుడు తీసుకెళ్లేది ఎవరు మేడం? మాదిగ. సబ్బండ వర్ణాలకు, సబ్బండ వర్గాలకు, హనుమంతుడికే బలం ఉందని నిరూపించిన ఆది జాంబవంతుని బిడ్డనే మాదిగలు. వీళ్ళకు ఒక జాతికి ఒక మంచి సాంగ్ రాయాలని అనుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా రాస్తా, ఖచ్చితంగా 100%. మంచి వాళ్ళు మేడం, చాలా మంచి వాళ్ళు, కల్మషం లేని వ్యక్తులు మేడం. నాకు అంటే అందరూ ఇష్టమే. నేను ఎక్కువ స్పెషల్గా నాకు మాదిగ వాళ్ళంటే ఏదో తెలియని ప్రేమ ఉంటుంది మేడం. మా ఊళ్ళో కూడా ఉండదు. చాలా మంచి వాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళు మేడం. మా ఊళ్ళో స్పెషల్గా నన్ను మంచి ఒక బిడ్డ మధ్యనే కులాంతర వివాహం, మా మాదిగైన మాలైనని పెళ్లి చేసుకుందని చెప్పేసి ఎట్లా చంపే చూసినావా? నాకు ఇది నా నోటీస్ కూడా. సూర్యాపేటలో జరిగింది అది దారుణం. దాని మీద ఒక పాట రాసియండి మాకు. ఖచ్చితంగా మేడం, ఒక్కొక్క పాట రాసియండి, వాళ్ళకి అంకితం చేద్దాం మనం. ఖచ్చితంగా 100% మేడం. మీరు ఎట్లాగో రాస్తారు కాబట్టి నీకు చెప్పినా నేను. ఎట్లాగో ఇప్పుడు రీసెంట్ పాట అంటే ఇక శివుని పాట అంటావు, తర్వాత ఎట్లాగో మాదిగ పాట అంటావు, మా లోగో పాట అంటావు, తర్వాత ఇప్పుడు సూర్యాపేట మీద అది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అందరూ మందకృష్ణ వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి. సో అందుకనే దాని మీద ఒక పాట రాశారనుకో, వాళ్ళంతా ర్యాలీ తీసేటప్పుడు మీ పాట వినిపిస్తుంది. ఖచ్చితంగా మేడం, అందుకనే రాయమంటున్నాను. అంటే ఒక వర్గానికి వ్యతిరేకంగా, ఒక వర్గానికి అనుకూలంగా ఏం లేదు. నాకు మాదిగ వాళ్ళు అంటే నాకు లవ్, అంతే, ప్రత్యేకమైన ప్రేమ. మంచి వాళ్ళు, చాలా కలుపుకొని వ్యక్తులు. అది ఒక ఎమోషన్ నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది వాళ్ళతో. ఇప్పుడు నన్ను సొంత బిడ్డలాగా ట్రీట్ చేస్తారు. మా ఊళ్ళోకి వెళ్తే మనవాడు అని మంచిగా దగ్గర ఉంటారు. నేను అక్కడ చిన్నగా పొలిటికల్ లీడర్ మేడం, బుడ్డ లీడర్ నాడ వెళ్ళినప్పుడల్లా మంచిగా హ్యాపీ. నాకు అనిపిస్తుంది ఇంకా ఉన్నాయా ఈ కుల పిచ్చిలు, ఇంకా ఉన్నాయా అనిపిస్తుంది నాకైతే. ఇక అంటే మేడం దాంట్లో మనం తప్పు పట్టాల్సింది ఇప్పటి వరకు అయితే. మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, అందరం కలిసే ఉంటాం, అన్ని కులాలు కలిసే ఉంటాయి. అప్కమింగ్ డేస్ లో కులం ఉండదు మేడం. ఇప్పుడు చూసావా ఆ సూర్యాపేటకి కారణం, ఆ సూర్యాపేట ఇన్సిడెంట్ కి కారణం ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళ నానమ్మ ఆద్యం మోసింది. ఎట్లా చేసుకుంటుందిరా వేరే కులం కాదు, మాల కులపోను ఎట్లా చేసుకుంటుందిరా, ఎట్లయినా చంపాలని అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి మొత్తాన్ని చంపించేసింది. అది నాకు ఐడియా లేదు మేడం. మీరు ఒకసారి చూడండి ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి ఒక పాట రాయండి మీరు కంపల్సరీ, సరేనా? చూసిరు కదా శ్రీనివాస్ గారు చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చే పాట శివుని పాట. ఆయన పాట సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు చూస్తూ ఉండండి.